అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు భాద్రపద మాస మంగళవారం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథ వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. మరి ఆ కథలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. త్రేతాయుగంలో చంద్రకోణం అనే ప్రసిద్ధి చెందిన నగరం ఉండేది. దానిని విజయుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. అతను మహాబలశాలి, శత్రు సంహారకుడు కూడా. విద్యలో చేయి తిరిగినవాడు. 4 దిక్కుల్లో ఉన్న రాజ్యాలను జయించి స్వాధీనం చేసుకోవాలి అనే బలమైన కోరిక అతనితో కలిగింది. తరువాత రాజ్యాన్ని కుమారులకు అప్పచెప్పి పెద్ద సైన్యంతో జైత్రయాత్రకు బయలుదేరాడు. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత అతనికి గర్గ మహర్షి ఆశ్రమం కనపడుతుంది. సైన్యాన్ని దూరంగా ఉంచి తాను అక్కడే మహర్షిని సందర్శించడానికి లోపలికి వెడతాడు. తరువాత ఆయనకు భక్తితో నమస్కరించి నిలబడతాడు. అతను ఎంతగానో సంతోషించి గర్గ మహర్షి కుశల ప్రశ్నలతో స్వాగతం చేసి అతిథి సత్కారాలు చేస్తాడు. గర్గ మహర్షి రాజైన విజయుడితో ఇలా అంటాడు: రాజా, స్వాగతం. ఎక్కడి నుంచి బయలుదేరావు? ఎక్కడెక్కడి దాకా ప్రయాణం అని అడుగుతాడు. దానికి రాజైనటువంటి విజయుడు వినయంతో ఇలా పడుగుతాడు: మీ అనుగ్రహం వల్ల అంతా బాగానే ఉంది. నేను ఇంటి నుంచే బయలుదేరాను. సర్వదిక్కుల్లో ఉండే రాజ్యాలు అన్నిటినీ జయించాలి అనే కాంక్షతో దిగ్విజయయాత్రను బయలుదేరాను. నా దిగ్విజయయాత్ర సఫలం కావడానికి నాకు మీ ఆశీర్వాదం కావాలి. నాకు పని సానుకూలం అవ్వడానికి ఇంకా ఏదైనా ఉపాయం ఉంటే సెలవివ్వండి అని విన్నవించాడు. ఆ మాటలు విని గర్గ మహర్షి ఎంతగానో సంతోషించి, నీ కోరిక చాలా మంచిదే. అయితే ఏ పనికైనా దైవ అనుగ్రహం కావాలి. అప్పుడే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. సఫల మనోరథుడై విజయుడు అనే పేరు సార్థకం చేసుకో. ఎన్ని మంత్రాలు ఉన్నాయి కానీ శీఘ్రంగా ఫలసిద్ధిని ఇచ్చేది మాత్రం హనుమాన్ మంత్రం ఒకటే. అది భక్తులకి అందుబాటులోనే ఉంటుంది. యుద్ధంలో జయాన్ని నీకు అందిస్తుంది. నేను నీకు ఆ మహామంత్రాన్ని ఉపదేశిస్తాను. దానిని నీవు త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో జపించు. నీవు అనుకున్నది సాధించగలుగుతావు అని చెప్పి హనుమంతుడి మంత్రాన్ని గర్గుడు విజయుడికి ఉపదేశించాడు. అయితే ఆశ్రమంలోనే విజయ మహారాజు ఉండి ఆయన సన్నిధిలోనే మంత్రం మీద మంత్రదైవం అయినటువంటి ఆంజనేయ స్వామి మీద సమాన భావంతో, విశ్వాసంతో గౌరవాన్ని చూపించి 108 సార్లు జపించాడు. శ్రీ ఆంజనేయుడు పరమప్రియ ప్రీతి చెంది సుగ్రీవవాదులతో కలిసి వచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అంతే, అక్కడ ఆంజనేయ స్వామి చూసిన విజయుడు ఎంతగానో సంతోషించి వాయునందునికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు. తర్వాత వాయునందుణ్ణి అనేక విధాల స్తుతించి భక్తిని ప్రకటించుకున్నాడు. విజయుడు చేసిన స్తుతులకు మెచ్చిన హనుమంతుడు ఎంతగానో సంతోషించి విజయంతో ఇలా అడుగుతాడు: నీ ఎడల నేను ప్రసన్నుని అయ్యాను. నీకు శుభం కలుగుతుంది. నీకు ఏం వరం కావాలో కోరుకో, నేను వెంటనే ఇస్తాను అంటాడు. విజయుడు మనసులోనే సంతోషించి దోసిలి వగ్గి వాయుసుతునికి మళ్ళీ నమస్కరించి, అతి తక్కువ కాలంలోనే నాకు దర్శన భాగ్యాన్ని ఇచ్చి నన్ను కృతార్థుని చేశావు. మహా బలవంత ఆంజనేయ, నీ దర్శనమే కోరికలు అన్నిటినీ తీరుస్తుంది. అయినా నా మీద ప్రేమతో వరం కోరుకోమన్నావు కాబట్టి అడుగుతాను అని అభయాన్ని కూడా ఇచ్చావు కాబట్టి నీ కృప అపారము. నా మనసులో 4 దిశలను జయించాలి అనే కోరిక ఉంది. నీ అనుగ్రహం ఉంటే నా కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని ప్రార్థిస్తాడు. ఆంజనేయ స్వామి తన వినయానికి ఎంతగానో సంతోషించి, ఓ రాజా, 4 ఏమిటి, 10 దిక్కులను జయించు, విజయుడు అవు అనే పేరు సార్థకం చేసుకో. అయితే ఈ జన్మలో నీ కోరిక తీరదు. రాబోయే ద్వాపరయుగంలో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అప్పుడు నువ్వు స్వర్గాధిపతి అయినటువంటి దేవేంద్ర కుమారుడుగా జన్మిస్తావు. శ్రీకృష్ణునికి సారథిగా చేసుకొని నీవే దిక్కుల్ని నీవే జయిస్తావు. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులను జయిస్తావు. నీ రథానికి నేను జెండా పైన నివసించి నీకు విజయాన్ని చేకూరుస్తాను. నేను ఉండే జెండాని కపిధ్వజం అని అంటారు. నిన్ను ఆ పేరుతోనే పిలుస్తారు అని వరాన్ని ఇచ్చి
అక్కడి నుంచి అదృశ్యమవుతాడు హనుమంతుడు. హనుమంతుడు చెప్పిన మాటలు విని విజయ మహారాజు తన యాత్రను విరమించుకొని గర్గమహాముని వద్ద ఆశీస్సులు తీసుకొని ఆయనకు నమస్కరించి మళ్ళీ తన రాజధానికి తిరిగి వెళ్ళిపోతాడు. తరువాత తన రాజ్యాన్ని ధర్మబద్ధంగా క్షేమంగా పరిపాలించి చివరికి స్వర్గలోకానికి చేరుకుంటాడు. ఈ కథను ఆధారంగా విజయుడు తదుపరి జన్మలో అర్జునుడిగా ద్వాపరయుగంలో జన్మించాడు అని మనకు తెలుస్తుంది. పూర్వం సుందరి అనే ఒక పట్టణం ఉండేది. అది పేరుకు తగినట్లుగానే సర్వాంగ సుందరంగా ఉండేది. అందులో మైందుడు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను వేదశాస్త్రాలు అన్నింటినీ బాగా చదువుకున్నవాడు. అతనికి హనుమంతుడి మంత్రం అంటే మహాప్రీతి. అన్నింటినీ సారం అందులోనే ఉంది అని తెలుసుకున్నవాడు. నిత్యం ఆ మంత్రాన్ని జపిస్తూ నిష్టగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. మనసులో ఏ విధమైన కోరికలు అతనికి లేవు. నిష్కాముడుగా జీవించడం అతను నేర్చుకున్నాడు. అయితే మైందుడికి వెళ్ళి శ్రీ విశ్వనాథుని దర్శించాలి అనే కోరిక కలిగింది. గంగ స్నానంలో పులకించాలి అని అనిపించింది. చాలా ప్రయాసపడి నడిచి వారణాసికి చేరుకున్నాడు. గంగానదికి దక్షిణ తీరం వద్దకు వెళ్ళాడు. ఆ నది మహామాతల్లికి భక్తితో నమస్కరించాడు. అప్పుడు నది నిండుగా ప్రవహిస్తూ ఉంది. దానిని దాటే మార్గం కోసం అతను ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత కొంతసేపటికి అక్కడికి ఒక పడవ వస్తుంది. దానిని ఎక్కుతాడు మైందుడు. పడవ బాగానే కొంత దూరం ప్రయాణం చేస్తుంది. తర్వాత పడవకు అడుగు భాగంలో ఒక రంధ్రం ఏర్పడినట్లుగా వారు గుర్తిస్తారు. దాని ద్వారా పడవలోకి నీరు వచ్చి చేరుతుంది. అప్పుడు బరువెక్కి మునిగిపోవటానికి సిద్ధంగా ఉంటుంది పడవ. ఆ దృశ్యాన్ని చూసి మైదుడు భయపడిపోతాడు. తల మీద వస్త్రాన్ని కప్పుకొని భక్తితో హనుమాన్ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. దానిని గమనించిన హనుమంతుడు తన భక్తుణ్ణి కాపాడేయాలి అనే సంకల్పంతో ఒక వానర రూపాన్ని ధరించి ఆ పడవను నెత్తిన పెట్టుకొని గంగానదికి ఉత్తర భాగం వరకు తీసుకొని వెళ్ళి అక్కడ మనుషులు అందరూ చూస్తుండగా అదృశ్యమైపోతాడు. దీనిని గమనించిన వారందరూ ఆశ్చర్యంతో నిండిపోయి భక్తితో ఆ వానరానికి నమస్కరిస్తారు. అయితే పడవలోనే నిశ్చలంగా జపం చేసుకుంటున్న మైందుడికి మాత్రం ఈ విషయం గురించి తెలియదు. తెల్లవారు లేచి చూసేసరికి గంగ ఒడ్డున పడవ ఉండడాన్ని చూసి అతను ఆశ్చర్యపోయాడు. పడవ ఎంతో ప్రమాదంలో ఉంది. ఆ ప్రమాదాన్ని తప్పించుకొని ఒడ్డుకు ఎలా చేరుకుందో అతనికి తెలియడం లేదు. అప్పుడు ఒడ్డున ఉన్న ఒక వ్యక్తి, ఒక మహావానరం ఈ పడవని తన తల మీద మోసుకొని ఒడ్డుకు చేర్చి వెళ్ళిపోయింది అని చెప్తాడు. ఆ మాటలు విన్న మైదుడు ఆశ్చర్యపోయి అతనితో ఇలా అంటాడు, మీరు ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుని ఉంటారు. అందుకే సాక్షాత్తు హనుమంతుడి దర్శనం జరిగింది. నేను అప్పుడు జపం చేసుకుంటూ ఉండడం వల్ల నేను ఆ స్వామివారిని గమనించలేకపోయాను. నేను అదృష్టహీనుడిని. హనుమంతుడి దర్శనం పొందని ఈ శరీరం వృధా. నేను గంగపాలు చేస్తాను ఈ శరీరాన్ని అని చెప్పగా గంగా నదిలో దూకటానికి సిద్ధమవుతాడు. అప్పుడు హనుమంతుడు పట్టు వస్త్రాలు ధరించి వాత్సల్యంతో నిజరూపంతో మైందుడికి దర్శనం ఇచ్చాడు. మైందుడు ఆంజనేయ స్వామిని చూడగానే హర్షపులకితుడై హనుమంతుణ్ణి ఎన్నో విధాలుగా స్తుతించాడు. ఆ స్తుతులకు మెచ్చిన ఆంజనేయ స్వామి పరమవశుడై ఆ భక్తితో ఇలా అంటాడు, మైందా, నీవు ఈ లోకంలో భోగాలు అన్నింటినీ అనుభవించు. నేను నీ దగ్గరే ఉంటాను. జీవితాంతంలో నువ్వు నన్ను పొందుతావు అని వరాన్ని ఇచ్చి స్వామి అదృశ్యమైపోతాడు. అలాగే మైందుడు భక్తితో జీవించి సుఖాలను అనుభవించి చివరికి హనుమంతుడి మంత్రఫలం వల్ల కైవల్యాన్ని పొందుతాడు. పూర్వకాలంలో త్రిపురాసుల సంహారం చేసిన శివుడు చంకలో ఒక బాణాన్ని పెట్టుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు దారిలో ఇద్దరు దేవపురుషులు కనిపిస్తారు. వారికి శివుడు చంకలో ఉన్నటువంటి బాణము శిశు రూపంలో ఉన్న శివుడిలాగా కనిపిస్తుంది. వారు శివుణ్ణి ఆ శిశువు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు శివుడు అతను తన కుమారుడేనని, అతని పేరు దుర్వాసుడు అని చెప్తాడు. వెంటనే ఆ బాణము శివానుగ్రహంతో శిశువుగా మారిపోయి క్రమక్రమంగా పెరిగి మహామేధావి జ్ఞాని అయినటువంటి దుర్వాస మహర్షిగా వృద్ధి చెందుతాడు. ఇది దుర్వాసుడు గురించి మొదటి కథ. ఇక రెండవ కథనం ప్రకారం అత్రి మహర్షికి
అనసూయాదేవి అనే మహాపతివ్రత భార్యగా ఉండేది. వారిద్దరూ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి త్రిమూర్తులు అయినటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ వాహనాల మీద తిరుగుతూ అత్రి మహర్షి ఆశ్రమం మీదుగా ప్రయాణిస్తూ ఉండగా ఒక్కసారిగా ఆ వాహనాలు కదలకుండా ఆగిపోయాయి. దానికి కారణం ఏమిటో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా అర్థం కాలేదు. అప్పుడు గరుత్మంతుడు విష్ణుమూర్తితో ఇలా అంటాడు: స్వామి, మన కింద అత్రి మహాముని ఆశ్రమం ఉంది. దానిపైన మనం ఒక్క అడుగు కూడా ముందుకి కదపలేము అని విన్నవించుకుంటాడు. అందుకు సనేనని వారందరూ చుట్టూ తిరిగి వెళ్తారు. అప్పుడు వారికి ఒక కోరిక కలుగుతుంది. అత్రి మహర్షి అంతటి మహిమాన్వితుడా అయితే అతన్ని తప్పకుండా పరీక్షించాలి అని అనుకుంటారు. వాహనాలను చాలా దూరంలో నిలిపివేసి బ్రాహ్మణ వేషాలు ధరించి అత్రి మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. త్రిమూర్తులు ఆకలిగా ఉందని తమకు భోజనం పెట్టమని మహర్షిని వేడుకుంటారు. మహాసాధ్వి అయినటువంటి అనసూయ దేవి భర్త అనుమతితో వారికి పీటలు వేసి విస్తళ్ళుపరిచి వడ్డించడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణ వేషంలోని త్రిమూర్తులు: అమ్మ, మాకు ఒక నియమం ఉంది. మాకు వడ్డించేవారు దిశమూరలతో వడ్డిస్తే మేము భోజనం చేస్తాను అని అన్నారు. వీరిని గుర్తించిన మహాసాధ్వి వెంటనే వారిపైన మంత్రోదకాన్ని చెల్లించి వారు వెంటనే పసిపిల్లలుగా మారిపోయారు. అప్పుడు వారు కోరుకున్నట్లుగానే వారికి భోజనాన్ని వడ్డించి మళ్ళీ నీళ్లు చల్లుతుంది. మళ్ళీ యథారూపాన్ని పొందారు. వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ మంత్రోదకం చల్లి పసిపాపలుగా మార్చి ఉయ్యాల్లో ఊపుతూ పెంచసాగింది. అక్కడ త్రిమూర్తుల భార్యలు భర్తల రాక కోసం ఎదురు చూస్తూ ఎంతకీ రాకపోయేసరికి ఏదో కీడు శంకించింది అని అనుకుంటూ వెంటనే వారు అత్రి మహాముని ఆశ్రమానికి బయలుదేరతారు. అక్కడ అనసూయమ్మ వడిలో పెరుగుతున్న ముగ్గురు బాలురు తన భర్తలే అని గ్రహిస్తారు. తమ పాతివృత్యం అనసూయాదేవి పాతివృత్యం ముందు ఎందుకు పనికి రాకుండా పోయిందని గ్రహించి తమ నిజరూపాలైన లక్ష్మీ, సరస్వతి, పార్వతీ రూపాలతో అక్కడికి చేరుకుంటారు. తమ నాదుల్ని తమకు ఇవ్వవలసిందిగా అనసూయాదేవిని ప్రార్థిస్తారు. సాక్షాత్తు జగన్మాతలే తమ ఆశ్రమానికి వచ్చి కారణం తెలుసుకున్న అనసూయాదేవి వారికి అతిథి మర్యాదలు చేసి సభక్తిగా పూజిస్తుంది. వారి కోరికను మన్నించి ఆ పసిబాలను మళ్ళీ త్రిమూర్తులుగా మార్చివేస్తుంది. మంత్రజలం ప్రభావంతో అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నిజరూపాన్ని పొంది అనసూయాదేవి పాతివ్రత్యాన్ని అబ్బురపడతారు. తర్వాత అనసూయ తల్లిని మీకు ఏం వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు అనసూయమ్మ తల్లి ఇలా అంటుంది: సాక్షాత్తు మీకే తల్లినయ్యి ఇప్పటిదాకా లాలించి పాలించినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను అని సవినయంగా తెలిపింది. ఆ అమ్మ త్రిమూర్తులు తనకు కుమారులుగా జన్మించిన అసలైన పుత్ర ప్రేమను కలిగించమని కోరుకుంటుంది. వారు ముగ్గురు అందుకు తదాస్తు అని ఒప్పుకుంటారు. తర్వాత త్రిమూర్తులు జగన్మాతలు వారి వద్ద సెలవు తీసుకొని వారి వాహనాల మీద పైన తమ తమ పట్టణాలకు చేరుకుంటారు. కొంతకాలం తర్వాత బ్రహ్మ అంశతో అనసూయ గర్భంలో చంద్రుడు జన్మించాడు. విష్ణు అంశతో దత్తాత్రేయ మహర్షి, శివాంశ అంశతో దుర్వాస మహర్షి ఆమెకు జన్మించారు. ఇలా దుర్వాస మహర్షి మహాతపస్సు సంపన్నులైన అత్రి, అనసూయ దంపతులకు శివాంశ వలన జన్మించిన కుమారుడు అని రెండవ కథ ప్రకారం తెలుస్తుంది. ఇక శివాంశతో జన్మించిన దుర్వాసుడు అన్ని విద్యలు నేర్చుకుని గంధమాదన పర్వతం మీద తీవ్రమైన తపస్సులు చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవదాసి అయినటువంటి తిలోత్తమ, ఆమె ప్రియుడు సాహసి అనేవాడు ఈ మహర్షిని గమనించకుండా రతిక్రీడలో పాల్గొంటారు. వారి మాటలు, చేష్టలు మహర్షి తపస్సుకు భంగాన్ని కలిగిస్తాయి. వెంటనే ఆయన కళ్ళు తెరిచి వారిద్దరిని రాక్షసులుగా జన్మించమని శపించాడు. వెంటనే సాహసి గద్దబాసుడుగా జన్మిస్తాడు. ఇతను శ్రీ మహావిష్ణుని చేతిలో మరణాన్ని పొందుతాడు. ఏదైనా సరే దుర్వాసుడి ఏకాగ్రత దెబ్బతింటుంది. కామకారము కలిగి పెళ్ళి చేసుకోవాలి అనే కోరిక పెరుగుతుంది. అదే సమయంలో చవన మహర్షి కుమారుడు ఔర్యుడు అనే ఆయన తన కుమార్తె కందలతో అక్కడికి వచ్చి మహర్షి మనసులోని ఆశ తెలుసుకొని తన కూతురైనటువంటి కందల్ని ఇచ్చి దుర్వాసుడికి వివాహాన్ని చేశాడు. కందలి గంపగయ్యాలి.
ఆమెను భరించటం అతనికి చాలా కష్టంగా ఉండేది. ఆమె కోపాన్ని భరించలేక ఆమెను వదిలిపెట్టి మళ్ళీ తపస్సులకు వెళ్ళిపోతాడు. ఆమెకు భర్తను వదలడం ఇష్టం లేక అతన్నే తలుచుకుంటూ అనుసరిస్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత దివ్య రూపంలో ఉన్నటువంటి ఒక పిల్లవాడు అక్కడికి వచ్చి మహర్షితో ఇలా అంటాడు, నీవు కందల్ని విడిచిపెట్టవద్దు అని, ఆమెయే నీకు తగిన అర్ధాంగి అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కందలిక తన పేరు మీద కదలి వృక్షజాతిని సృష్టించింది. ఇక మూడో కథనం ప్రకారం పూర్వకాలంలో నాభాగుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన కుమారుడే అంబరీషుడు. అంబరీషుడు విష్ణు భక్తుడు. ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసేవాడు. ఒకసారి ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజు పారాయణ చేయడానికి సిద్ధమైన సమయంలో దుర్వాసుడు ఆయన్ను అతిథిగా వచ్చి స్నానం చేయడానికి నదికి వెళ్ళాడు. ద్వాదశి గడియలు పూర్తయ్యే సమయంన మహర్షి తిరిగి రాలేదు. అక్కడున్న మహర్షుల అనుమతితో కొద్దిగా జలాన్ని తీర్థంగా తాగాడు. తరువాత దుర్వాసుడు వచ్చి జరిగిన దానికి కోపపడి తన శిరస్సులోని ఒక జడను పీకి దానిని పిశాచిగా మార్చి భక్త అంబరీషుడి పైకి పంపించాడు. అది అతి భయంకరంగా మీదకు రావడాన్ని గ్రహించి రాజు శ్రీహరిని మనసులో ధ్యానించుకుంటాడు. వెంటనే విష్ణు చక్రం ఉద్భవించి దాన్ని చంపి దుర్వాసుని చంపడాని మీదకు వెళ్తుంది. భయంతో దుర్వాసుడు పారిపోవడం మొదలు పెడతాడు. చక్రం ఆయన్నే వెన్నంటి వెళ్తుంది. 3 లోకాలు తిరిగినా ఎవ్వరూ కూడా దుర్వాసుడికి అభయం ఇవ్వలేదు. చివరికి విష్ణువు ఆజ్ఞతో మళ్ళీ అంబరీషుడినే శరణు వేడుతాడు. అంబరీషుడు అతన్ని క్షమించాడు. వెంటనే విష్ణు చక్రం అదృశ్యం అయిపోతుంది. అప్పుడు భగవంతుడి కంటే భక్తుడే శక్తి గలవాడు అని ఈ కథ మనకు తెలియచేస్తుంది. ద్వాపరాయుగంలో కుంతిభోజుడు అనే రాజు దగ్గరకు ఒకసారి దుర్వాసుడు వచ్చాడు. ఆయన కుమార్తె పేరు కుంతీదేవి. దుర్వాస మహర్షి కుంతీదేవిని చూసి ఆమె భక్తికి మెచ్చుకొని ఒక దివ్యమైన మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రాన్ని ఏ దేవుని ఉద్దేశించి జపిస్తే ఆయన వలన మంచి సంతానం కలుగుతుంది అని చెప్తాడు. కుంతీదేవి బుద్ధి చాపల్యంతో ఆ మంత్ర ప్రభావాన్ని పరీక్షించాలి అని అనుకుంటుంది. మొదటగా సూర్యభగవాన్ని గురించి ప్రార్థిస్తుంది. ఆయన వరం వల్ల ఆమెకు కర్ణుడు జన్మించాడు. తర్వాత కొద్ది కాలానికి కుంతీదేవికి వివాహం జరుగుతుంది. ఆ తర్వాత ధర్మదేవత, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలకు దుర్వాసుడు ఇచ్చిన మంత్రంతో స్మరించి క్రమంగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులకు జన్మను ఇస్తుంది. వీరే పంచపాండవులు. తర్వాత కర్ణుణ్ణి నదిలో వదిలిపెడితే అతను సూతుడికి దొరికి అక్కడే పెరిగి కుమారాస్త్ర విద్య ప్రదర్శనలో తన సామర్థ్యాన్ని రుజువు చేసుకొని దుర్యోధుడిని మనసు గెలుచుకొని అంగరాజ్యానికి అభిషక్తుడై కౌరవపక్షంలో ముక్కుడైన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే. ఇక దుర్వాసుడు వైష్ణవ శాక్తేయాది మహామంత్రాలు అన్నీ జపించినప్పటికీ మనశ్శాంతి లేకుండా పోయింది. చివరికి శ్రీ హనుమత్ సంజీవుని విద్యని నేర్చి జపిస్తాడు. అప్పుడు హనుమంతుడు ఒకే ముఖంతో 18 భుజాలతో దర్శనం ఇస్తాడు. ఆ దృశ్యాన్ని చూసి దుర్వాసుడు పరవశించిపోయి ఆంజనేయ స్వామిని భక్తితో స్తుతిస్తాడు. ఆ శ్లోకం వినగానే ఆంజనేయుడు ఎంతగానో సంతోషించి దుర్వాసునికి మనశ్శాంతిని ప్రసాదించి అదృశ్యమైపోతాడు. అప్పటి నుంచి దుర్వాసుడు ఆంజనేయ మంత్రాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జపిస్తూ మనశ్శాంతిని పొందుతూ కోపం లేనివాడై గంధమాదన పర్వతం మీదే నివసిస్తూ మహాయోగిగై శివుడు వలె నిత్య ప్రాతస్మరుడు అయ్యాడు. కనుక మానసిక శాంతి లభించాలి అని అనుకునేవారు శ్రీ ఆంజనేయ స్వామిని ఆరాధించాలి అని దుర్వాసుడి కథ వల్ల మనకు తెలుస్తుంది. అలాగే కృతాయుగంలో పుష్కరుడు అనే మహర్షి ఉండేవాడు. అతను అన్ని వేదాలను, శాస్త్రాలను చదివి సర్వ విద్యా పరిపూర్ణుడు అయ్యాడు. సూక్ష్మార్థాన్ని వివరింపగల నేర్పు ఉన్నాడు. స్వధర్మచరణంలో కూడా గొప్పవాడు. అన్ని మంత్రాల సారాలను తెలుసుకున్నవాడు. ఆ మంత్రాది దేవతలను ప్రసన్నం చేసుకున్నటువంటి పుణ్యాత్ముడు కూడా. అయితే ఆయన శ్రీ ఆంజనేయ మహామంత్రంలో ఒక మంత్రాన్ని జపించాలి అని అనుకొని నైమిసారణ్యం వద్దకు వెళ్తాడు. అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని హనుమంతుడి మంత్రంతో తపస్సు చేయడం మొదలు పెడతాడు. ఆ తపస్సుకు మెచ్చిన హనుమంతుడు ప్రత్యక్షమై అతనికి దివ్యానుగ్రహాన్ని ఇస్తాడు. మానసిక ఆనందాన్ని పొంది ఏ కోరిక లేకుండా
అక్కడే జపతమాలతో నివసిస్తూ ఉంటాడు. ఆ కాలంలోనే ధ్వజదత్తుడు అనే వేదాంగ అధ్యయనుడు, సర్వశాస్త్ర పారంగతుడు, నిష్ఠాగరిష్ఠుడు ఉండేవాడు. అతను గర్భం లేనివాడు. అయితే ఆయన కటిక దరిద్రుడు. గృహస్థుల ఇళ్లలో భిక్షాటన చేస్తూ వచ్చే ద్రవ్యంతో పెళ్ళాం పిల్లలను పోషించుకుంటూ ఉండేవాడు. ఇలా ఉపాదానంతో జీవిస్తూ కూడా విద్యార్థులకు ఉచితంగా వేదశాస్త్రాలను బోధిస్తూ ఉండేవాడు. మధ్యాహ్నం భోజనం తర్వాత శిష్యుల చదువును పరీక్షిస్తూ ఉండేవాడు. ఒకరోజు మధ్యాహ్న సమయంలో శిష్యులతో పాటు తన కుమారుని కూడా పరీక్షించడానికి పిలిచాడు. అప్పుడు అతని వద్దకు రాలేదు. పుత్రుణ్ణి ఎన్నిసార్లు పిలిచినా రాకపోవడంతో ఇల్లంతా గాలించి చూశాడు. చివరికి వంటగదిలో కూరలను మాత్రమే తింటున్న భార్యను, పిల్లవాడిని చూశాడు. అన్నం లేకుండా వాటిని ఎందుకు తింటున్నారు అని అతను ప్రశ్నించాడు. వారిద్దరూ వంట పాత్రలను చూపించారు. అందులో ఒక్క మెతుకైనా అన్నం లేదు. అతనికి గుండె చేరువైపోయింది. దీనికి కారణం ఏమిటి అని భార్యను అడుగుతాడు. రోజు వారిద్దరూ అన్నం లేకుండానే గడుపుతున్నారు అని ఆ రోజు తెలుసుకుంటాడు. ఈ దరిద్రానికి తానే కారణమని తెలుసుకుంటాడు. ఇంతటి దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడా భార్య ముఖంలో నవ్వు చెక్కు చెదరదు. అతను బయటికి వెళ్ళి వస్తే అతన్ని ఆప్యాయంగా ఆదరిస్తూ పలకరిస్తూనే ఉంటుంది. ఆ విషయాన్ని గమనించి అతను ఆశ్చర్యపోయాడు. తన మీద ఆమెకున్న ప్రేమను, అనురాగాన్ని అర్థం చేసుకున్నాడు. తాను వారికి అన్నం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నందుకు విచారపడి కన్నీరు కార్చాడు. భార్య సౌశల్యాన్ని అభినందించాడు. తన అసమర్థతను తెలుసుకొని ఎంతగానో బాధపడతాడు. తరువాత భార్యతో ఇలా అంటాడు. భార్య పిల్లల్ని పోషించలేనివాడు పరమపాతకుడు అని అంటాడు. అతని భార్య భర్త దుఃఖాన్ని చూడలేక, నాదా, ఈ దరిద్రం ఇవాటిది కాదు, ఎన్నో జన్మల నుంచి మనకు వస్తుంది. పూర్వజన్మలో మనం ఎవ్వరికీ అన్నం పెట్టి ఉండము. అందుకే ఇప్పుడు ఈ బాధను మనం అనుభవిస్తున్నాము. మీరు సకల విద్యలు నేర్చుకొని ఉచితంగా విద్యానం చేస్తూ ఉపాదానంతో జీవించే మీరు ఎంతో ధన్యులు. దుఃఖపడే పురుషుణ్ణి కాపురుషుడు అని అంటారు. మీ పాదసేవ భాగ్యమే మాకు భాగ్యము అని భర్తకు ధైర్యాన్ని చెబుతుంది. భార్య మాటలకు తృప్తి చెందిన అతడు ఉపాదానానికి ప్రత్యక్ష దేవత అయినటువంటి భిక్షాపాత్రాదేవిని తీసుకొని సంసారం గడపడానికి మార్గం కోసం ఉత్తర దిశ వైపుగా వెళ్తాడు. ఆ రోజు రాత్రి ఒకచోట విశ్రమించాడు. మరుసటి రోజు ఉదయమే స్నాన సంధ్యాధికాలు పూర్తి చేసుకొని అక్కడి నుంచి నడిచి వెళ్ళి నైమిసారణ్యానికి చేరుకుంటాడు. అక్కడ కశ్యపుడు మొదలైన నిష్ఠాగరిష్ఠుడైన మునిని దర్శిస్తాడు. ఆ తర్వాత పుష్కర మహర్షి ఉన్నటువంటి సిద్ధాశ్రమానికి చేరుకుంటాడు. అక్కడ పుష్కర మహర్షి శాంత గంభీర వందనంతో నిశ్చలమైన ధ్యానంలో ఉంటాడు. అతనికి నమస్కరించి దగ్గరగా నిలబడతాడు. ఆ తర్వాత మునికళ్ళు తెరిచి వాత్సల్య దృష్టితో చూస్తాడు. ఆయనకు తాను తెచ్చిన సమిధులను, ఫలపుష్పాలని సమర్పించుకుంటాడు. ఓ బ్రాహ్మణోత్తమ, ఎందుకు నీవు ఇక్కడికి వచ్చావు? మీ కుటుంబం విషయాలేమిటో నాకు తెలియచెప్పండి అని ప్రేమపూర్వకంగా అడుగుతాడు. పుష్కరముని దానికి అంజలి ఘటించి ధ్వజతుడు ఇలా చెప్తాడు. మునేంద్ర, నేను ఉండే ప్రదేశం పేరు కుండిన నగరము. నాకు గార్గేయస గోత్రికుడని బ్రాహ్మణ శ్రేష్ఠుడైన ధర్మశర్మ నా తండ్రి పేరు. నాకు భద్రకుడు, భద్రబహుడు అనే సోదరులు ఉన్నారు. మేమందరం పండితులమే. అయినప్పటికీ ఉపాదానంతోనే జీవితాన్ని గడుపుతున్నాము. ఇక్కడ ఉపాదానం అంటే భిక్ష ఎత్తుకొని బతకడం. అది ఏమాత్రమూ చాలడం లేదు. భార్య బిడ్డల్ని నేను పోషించలేకపోతున్నాను. నా దీనత్వమే పోయి మార్గాన్ని సెలవేయండి అని మొరపెట్టుకున్నాడు. ఈ మాటలన్నీ విని పుష్కరముని దయాసముద్రుడై అభయాన్ని ఇచ్చాడు. హనుమంతుణ్ణి భక్తిగా ప్రార్థించాడు. తర్వాత ధ్వజదత్తుణ్ణి తనతో పాటుగా ఒక నదీ తీరానికి తీసుకుని వెళ్ళి అతనితో కలిసి స్నానం చేస్తాడు. ఆ నది ఒడ్డున కూర్చోబెట్టి హనుమత్ మంత్రమైన ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశించి దాన్ని శ్రద్ధభక్తులతో నియమంగా జపించమని, దానివల్ల అతని కోరిక సఫలమవుతుందని ధైర్యాన్ని చెప్పిన తన ఆశ్రమానికి పుష్కర మహర్షి వెళ్ళిపోతాడు. తర్వాత ధ్వజదత్తుడు చాలా నియమనిష్టలతో హనుమంతుడి యొక్క మంత్రాన్ని జపించాడు. ఎన్నిసార్లు జపించినా మారుతి దర్శనం కావడం లేదు. అతనికి విసుగు పుట్టింది. తర్వాత హనుమంతుడిని తిట్టుకున్నాడు. గురువుగారు తనను మోసం చేశాడని మరి గురువుని తిట్టడం మొదలుపెట్టాడు. మంత్రం కంటే గురువు నింద ఎక్కువైపోయింది. మనస్సు అశాంతితో నిండిపోయింది.
జపం ఆవేశం కూడా వచ్చింది. అప్పుడు ఒకరోజు కాలుడు అనే కిరాతకుడు అక్కడికి వచ్చాడు. అతను వాడికి తన గోడును మొత్తం చెప్పుకున్నాడు. తన దుస్థితికి కారణం ఏమిటో తెలియజేయమని కోరతాడు. అప్పుడు ఆ కాలుడు ఇలా చెప్తాడు: నీవు గురుదూషణ చేస్తున్నావు. నీకు ఉపదేశించిన మంత్రం పనిచేయదు. అందువలన నీవు గురువును కాదని అంటే దేవుడు కూడా కాపాడలేడు. ఎప్పటికైనా ఏమీ మించిపోలేదు. గురువు దగ్గరకు వెళ్ళి నిండు మనసుతో అతన్ని మళ్ళీ ప్రార్థించి ఆయన అనుగ్రహాన్ని పొంది మళ్ళీ సాధన చెయ్యి. అప్పుడే నీకు ఫలితం లభిస్తుంది అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. తర్వాత మరలా ధ్వజదత్తుడు పుష్కరముని ఆశ్రమానికి వెళ్తాడు. అక్కడ ముని మంత్రజలాన్ని తన శిరస్సు పైన చెల్తాడు. శుచి అయ్యి స్నానం చేసి అతని వద్దకు రమ్మంటాడు. వెంటనే ధ్వజదత్తుని అశాంతి అంతా త్రుటిలో మాయమైపోతుంది. నిశ్చలమైన మనసుతో అతను అక్కడే కూర్చొని హనుమంతుడి ద్వాదశాక్షరి మహామంత్రాన్ని శ్రద్ధతో జపించాడు. వెంటనే అతని ఎదుట దేదీప్యమైనటువంటి వెలుగు ప్రకాశించింది. వెంటనే సువచ్చల సహితుడైన ఆంజనేయ స్వామి అతని ఎదుట ప్రత్యక్షమవుతాడు. వెంటనే వారిద్దరి పాదాలపైన పడి స్తోత్రం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు హనుమంతుడు ధ్వజదత్తుని ఆప్యాయంగా లేవదీసి సువచ్చలాదేవిని చూసి, సూర్యనందిని, ఇతను నా ప్రియభక్తుడు. గురువుగారి అనుగ్రహంతో నేడు మన దర్శనాన్ని పొందగలిగాడు. ఇతనికి వచ్చిన కష్టాలన్నీ గురుదూషణ వల్లనే వచ్చాయి. ఇప్పుడు ఇతని పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతా విను అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వజన్మలో ఇతని పేరు ధర్మశారుడు. అన్ని శాస్త్రాలు చదివి ఉత్తమ పురుషుడిగా ఉండేవాడు. ఎంతోమందికి వేద విద్య నేర్పించేవాడు. ఒకసారి శిష్యుల్ని తీసుకొని అడవికి పుష్పాలు, ఫలాలు, దర్పాలు తీసుకురావడానికి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళగానే అక్కడ భరతుడు అనే రాజు నిశ్చల చిత్తంతో హనుమంతుడి యొక్క దత్తాక్షరి మంత్రాన్ని బిగ్గరగా అతివేగంగా జపిస్తూ ఉండడం గమనించాడు. అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళి, మంత్రాన్ని అంత గట్టిగా జపిస్తున్నావేమిటి అని కోపడ్డాడు. రాజుకు బాహ్యస్మృతి లేదు. తదేక ధ్యానంలోనే ఉండిపోయాడు. ఇలాంటి మూడుకి ఏం చెప్పినా నిశ్చలం అనుకుంటూ అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోయాడు. కొంత దూరంలో శిష్యులతో వస్తున్నటువంటి మృకుండ మహర్షి అతనికి దర్శనమిచ్చాడు. ఆ ఋషిని ప్రసన్నం చేసుకొని ఆయన అనుగ్రహంతో సప్తాక్షరిని ఉపదేశంగా పొంది జపించాడు. ఎంతకాలమైనా సరే మంత్రం సిద్ధించలేదు. మంత్రం మీద, గురువు మీద కోపం వచ్చి దూషించడం మొదలుపెట్టాడు. మంత్రోపాసన చేయడం మానేశాడు. ఆ ధర్మసారుడే ఈ జన్మలో ఉన్నటువంటి ధ్వజదత్తుడు. ఈ జన్మలో గురువు అనుగ్రహాన్ని పొంది మన దర్శనంతో అన్ని పాపాలు పోగొట్టుకొని కోర్కెలను జయించినవాడు అయ్యాడు. ఇతను తన దారిద్ర్యాన్ని దూరం చేసుకోవడానికి తపస్సు చేశాడు కనుక మనం అనుగ్రహించి ఇతన్ని భాగ్యవంతుని చేయాలి. ఈ నీ పుత్రుడికి ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని కోరాడు. అప్పుడు సువచ్చలాదేవి అందుకు సరేనని అనుగ్రహించింది. మళ్ళీ గురువును దర్శించుకొని గురువు వద్ద అనుమతిని తీసుకొని ఇంటికి వెళ్ళమని ధ్వజదత్తుడికి చెప్పి సువచ్చల ఆంజనేయులు అదృశ్యమైపోయారు. అతను పుష్కర గురువుని దర్శించుకొని అనుగ్రహం కోసం అతని పాదాల మీద పడ్డాడు. ఆయన ఆప్యాయంగా లేవనెత్తి, దత్త, జరిగింది మొత్తం నాకు తెలుసు. ఇంటికెళ్ళి సుఖంగా ఉండు అని దీవించి పంపాడు. తర్వాత ధ్వజదత్తుడు గురువుకి మాటిమాటికి నమస్కారం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళలేక ఇంటి ముఖాన్ని పట్టాడు. ఇంటి దగ్గరకు రాగానే తాను ఉండే ఇల్లు మారిపోయి అక్కడ దివ్య సౌధం కనిపించింది. బంగారు కాంతితో అది దగదలాడిపోయింది. మేడ మీద ఉన్నటువంటి అతని భార్య శీలాదేవి సంతానంతో సహా కిందికి దిగి వచ్చి భర్తకు స్వాగతం చెప్పి ఆయన పాదాలకు నమస్కరించి పాదోదకాన్ని సరస్సుపైన చల్లుకుంది. బంధుగణమంతా అక్కడికి వచ్చి చేరి అపూర్వ స్వాగతాన్ని పలుకుతారు. ధ్వజదత్తుడు తమకు ఈ సంపదలు పెంచడానికి గురు అనుగ్రహం, శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి అనుగ్రహం కారణమని అతి వినయంగా వివరించాడు. ఇక నుంచి తమ వారందరికీ సిద్ధాశ్రమంలో ఉన్న పుష్కరమునియే గురువు అని తెలియజేశాడు. తమకందరికీ రక్ష హనుమంతుడేనని చెప్పాడు. అందరూ ఆ మాటలు విని ఎంతగానో సంతోషించారు. అందరూ ఆంజనేయ పాహిమాం, ఆంజనేయ రక్మాం అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ధ్వజదత్తుడు మానసిక ప్రశాంతతో సుఖ సంతోషాలతో కలకాలం జీవించి దాన ధర్మాలు చేస్తూ చివరికి శ్రీహరిలో ఐక్యమైపోయాడు.